78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ మొదలగు ఎందరో పోరాట వీరుల బలిదానాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని అన్నారు. మనమంతా వారిని స్ఫూర్తిగా తీసుకుని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ప్రవర్తిస్తూ దేశభక్తి భావాలను కలిగి దేశ సేవలో భాగం కావాలని కోరారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ వృత్తుల గురించి చెప్పే నృత్యం అందరినీ ఆకర్షించింది. అనంతరం హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల పొడవు కలిగిన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాఠశాల నుండి మొదలుకొని మజీద్, జెండా, కమాన్, సివిల్ హాస్పిటల్ మీదుగా పాఠశాల వరకు సాగింది. ర్యాలీలో ఆశాంతం పిల్లలు దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని ఉద్విగ్నభరితంగా మార్చారు. వీధుల గుండా సాగిన ర్యాలీని ఆసక్తిగా తిలకించిన పట్టణ ప్రజలు దేశభక్తితో ఉద్విగ్నభరితులు అయ్యారు. పట్టణమంతా దేశభక్తి భావన నెలకొంది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మొదలైన వారు పాల్గొన్నారు.